సవతి తల్లి కష్టాల నుంచి బయటపడిన ప్రత్యూష ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. 10 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ప్రత్యూషను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ హాస్పిటల్కు వెళ్లనున్నారు. ఆమెకు అందే చికిత్సపై ఆలనా పాలనపై ఆరా తీయనున్నారు సీఎం. సవతి తల్లి చెర నుంచి ఆమెకు విముక్తి చేసిన బాల హక్కుల అధికారులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సవతి తల్లి చేస్తున్నటువంటి కిరాతకాలు, తండ్రి చేస్తున్నటువంటి అరాచకాల నేపథ్యంలో ప్రత్యూష తన బాల్యాన్ని కోల్పోయింది. అసలు బతుకుతుందా లేదా అనుకున్నటువంటి ప్రత్యూష ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నటువంటి పరిస్థితి. ఆమెను దత్తత లేదంటే ఆమె ఆలనా పాలన చూసేందుకు తాను సిద్ధమంటూ కేసీఆర్ సైతం ఆమెకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా పోలీసులు, దాంతోపాటు బాల హక్కుల సంఘం వీళ్ళే ఆ రోజు ప్రత్యూషను కాపాడినటువంటి వ్యక్తులు. ముందుగా పోలీసుల నుంచి కనుక్కున్నాం. సార్, ఆ రోజు మీరు రెస్క్యూ చేసేందుకు వెళ్ళినప్పుడు ప్రత్యూష ఏ దీనస్థితిలో కనిపించింది? ఆ రోజు మీడియా చూపించింది ఆ అమ్మాయి ఏ విధంగా దీనస్థితిలో ఉందో అందరూ తెలుసు. ముఖ్యంగా మన అచ్యుతరావు గారు చేసిన మెయిన్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాడు. దాని ద్వారా మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చి తర్వాత దాని ద్వారా పోయారు, మా అంతా పోయి తీసుకొచ్చారు. కానీ ఆ అమ్మాయి అప్పుడు చూస్తే చాలా దీన పరిస్థితి. ఎవరైనా మరి ఇంత ఇటువంటి కిరాతకులు కూడా ఉంటారా అనే స్థితి ఏర్పడింది ఆ రోజు. ఎప్పుడే హాస్పిటల్ తీసుకొచ్చి ఇదే గ్లోబల్ హాస్పిటల్ అడ్మిట్ చేశాము. కానీ ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళాను, రూమ్గా చూస్తే అమ్మాయిని గుర్తుపట్టలేదు. ఆ రోజుకు ఈ రోజుకు అసలు ఏమాత్రం పోలికలు లేవు. కనుక ఇక్కడ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎల్బినార్ పోలీసు కాదు, అందరూ యావత్ ప్రపంచం మొత్తం అక్కడ అమ్మ వైపు చూశారు. ఇక ఈ ఎపిసోడ్లో కీలక పాత్ర అచ్యుతరావు గారు. ఆయన బాలల కమిషన్ నుంచి ప్రత్యూషను రిస్క్ చేయడమే కాదు, ఆమె ఆరోగ్యం పట్ల అటు హైకోర్టులో కూడా తన పిటిషన్లు వేస్తూ ఆమెను భవిష్యత్తు కూడా ఎలా తీర్చిదిద్దాలనే దానిపైన ఒక తీవ్ర కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. సార్, ఆ రోజు మీరు చూసినప్పుడు అసలు ప్రత్యూష ఎలా కనిపించింది? ప్రత్యూషను ఆ రోజు చూస్తే అంటే చూడడానికి భయంకరంగా ఉండి, చూడడానికి ఆమె భయంకరంగా ఉండి ఇంత టార్చర్కు ఎవరైనా పెడతారనే రకంగా ఉండింది. ఈరోజు పరిస్థితి వేరు. నేను ఇప్పుడు ఇందాక అడిగినాను ముఖ్యమంత్రి గారితో, మీరేం చెప్పదలుచుకున్నారమ్మా అని కూడా ఆమెను స్పష్టంగా అడిగితే, అచ్యుతరావు అంకుల్ ఏది చెప్తే అది చేస్తానంటాను, ఎవరు కారు అంకుల్, నాకు కేవలం ఎందుకంటే ఇంట్లో నుంచి తీసుకొచ్చింది మీరు, నన్ను సేఫ్గా ఉంచింది మీరు అని చెప్తుంది. అంటే మాకు ఈ ఒక్క ప్రత్యూష కాదు, అనేక ప్రత్యూషలను మేము రక్షించాల్సిన అవసరం ఉంటుంది. అదే రోజు మేము మెహదీపట్నంలో ఒక 11 ఏళ్ల పిల్ల బ్రోతల్ క్లచెస్ లో ఉన్న వాళ్ళని కూడా మేము రెస్క్యూ చేసినాము. మాకు అనేకం ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ భరోసా ఒక సంఘం మీద, లేకుంటే ఆ భరోసా ఒక కమిషన్ మీద కలిగిందంటే ఆ కమిషన్ గర్వపడాలి. మొత్తానికి బాలల హక్కుల కమిషన్ అచ్యుతరావు గారు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, ప్రత్యూషకు కావాల్సినటువంటి ఆసరా అందిస్తాము, కాదంటే ఆమెను మాత్రం ఒక పరాన్న జీవిలా కాదు, తన సొంత కాళ్ళపై నిలబడేలా తయారు చేయడమే మా లక్ష్యం. మిగతా ఈ విధంగా ఎవరికైనా జరిగితే కూడా ఆదుకునేందుకు ప్రత్యూష ముందుకొచ్చేలా తయారు చేస్తామని చెప్పి అచ్యుతరావు అంటున్నారు. కెమెరా పర్సన్ మనోహర్తో రాజు, ఎన్టీవీ.